నమస్కారం. ఈ రోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పై ప్రభావం చూపే కొన్ని ముఖ్యమైన వార్తలను కాస్త లోతుగా చూద్దాం. ప్రముఖ తెలుగు, ఇంగ్లీష్ పేపర్ల నుంచి తీసుకున్న సమాచారం ఇది. ఈ విశ్లేషణను మీకు అందిస్తున్నది కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మా ఈ విశ్లేషణ ఫాలో అవ్వండి. ఏజెంట్లు, కొనుగోలుదారులు, ఇన్వెస్టర్లు అందరూ సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. సరే, మరి ఈ రోజు మనం ఏమేం విషయాలు చూడబోతున్నామంటే, ఒకటి, ఈ భూ రికార్డులలో తేడాలు, కొన్ని అక్రమ పట్టాలు అవి. అవును, అది పెద్ద సమస్య. తర్వాత ప్రైడ్ ఇండియా స్కామ్, కోట్లలో నకలీ డీల్స్ అంటున్నారు. ఇంకా అమీన్పూర్ రోడ్ వైడనింగ్, యుఎల్సీ యాక్ట్ బాధితులకు పరిహారం ఇష్యూ, స్మార్ట్ వాటర్ మీటర్లు, ఇంకా ఇంద్రమ్మ ఇళ్ల కోసం ల్యాండ్స్ వెతకడం, ఇవన్నీ చూద్దాం. ఓకే, సరే, ముందుగా భూ రికార్డుల సమస్యనే తీసుకుందాం. ఏంటంటే రికార్డుల్లో చూస్తే వేల ఎకరాలు కనిపిస్తున్నాయి, కానీ నిజంగా అక్కడ భూమి ఉండట్లేదు. అవును, లేదంటే అది గవర్నమెంట్ ల్యాండో ఫారెస్ట్ ల్యాండో తెలియట్లేదు. ఈ మధ్య రెవెన్యూ సదస్సులు జరిగాయి కదా. అవును, అక్కడ ఇలాంటి ఇష్యూస్ పై 1,70,000 అప్లికేషన్లు వచ్చాయంటే ఆలోచించండి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో. కొందరి పేర్ల మీద ఎక్కువ రాయడం, అర్హులైన వాళ్లకు తగ్గించేయడం, ఇలాంటివి జరిగాయట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ భూదస్తాల ప్రక్షాళన అప్పుడు కొన్ని జిల్లాల్లో, అంటే ఆసిఫాబాద్ లో 30,000 ఎకరాలు అనుకుంటా, రాజన్న సిరిసిల్లలో 7,000 ఎకరాలు, ఇంకా నల్గొండ, సూర్యాపేట లాంటి చోట్ల దళార్లు, కొంతమంది సిబ్బంది కలిసిపోయి అసలు లేని భూములకు పట్టాలు క్రియేట్ చేసేశారు, లేదా పాత సర్వే నంబర్లు మార్చేసి కొత్తగా రికార్డులు పుట్టించారు. నల్గొండలో చూడండి, దాదాపు 14,803 సర్వే నంబర్లు, రంగారెడ్డిలో 8,549 సర్వే నంబర్లు రికార్డులోంచి మాయమయ్యాయంటే ఇది చాలా సీరియస్ విషయం. మరి దీనివల్ల మార్కెట్ మీద ప్రభావం ఎలా ఉంటుంది? మార్కెట్లో చాలా అనిశ్చితి వస్తుంది కదా. టైటిల్ క్లియర్ గా లేకపోతే కొనడానికి, అమ్మడానికి ఎవరు ముందుకొస్తారు? అది పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఏదైనా పరిష్కారం ఉందా దీనికి? ప్రభుత్వం, భూభారతి దాని ప్రకారం అధికారులకు నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసే పవర్ ఉంటుంది. అది కొంత హెల్ప్ అవ్వచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ టైటిల్ గొడవలు ముఖ్యంగా చిన్న కొనుగోలుదారులు, ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లను కొంచెం భయపెడతాయి. మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతింటుంది. నిజమే. సరే, ఇప్పుడు ఇంకో పెద్ద టాపిక్, ఈ ప్రైడ్ ఇండియా స్కామ్ ఈడీ దర్యాప్తులో బయటపడిందంటున్నారు. అవును, ఇది చాలా పెద్ద స్కామ్. ప్రైడ్ ఇండియా అవెన్యూస్, ప్రైడ్ ఇండియా మ్యాన్షన్స్ అని 2 కంపెనీలు నకిలీ చెక్కులు, వివాదాల్లో ఉన్న ప్లాట్లు, ఇలా చాలా రకాలుగా మోసం చేశాయని ఈడీ చెప్తోంది. ఎంత అమౌంట్ ఇన్వాల్వ్ అయింది అంటున్నారు? వాళ్ళు అక్రమంగా లాభపడింది సుమారు 12.5 కోట్ల రూపాయలు అని తేలింది. అంటే 2 బాధితులు ఉన్నారు. సుదర్శన్ రెడ్డి కేసులో 14.5 కోట్లు ఎగ్గొట్టారని, మహమ్మద్ రఫీయుద్దీన్ కేసులో 3.5 కోట్లు తీసుకుని ప్లాట్లు ఇవ్వలేదని ఆరోపణలున్నాయి. ఓ మై గాడ్, వాళ్ళు ఎలా చేశారు ఇదంతా? వాళ్ళ పద్ధతి చూడండి. నకిలీ అగ్రిమెంట్లు తయారు చేశారు, బౌన్స్ అయ్యే చెక్కులు ఇచ్చారు, ఆల్రెడీ అమ్మేసిన ఫ్లాట్లు లేదా కోర్టు కేసుల్లో ఉన్న ల్యాండ్స్ మీద వీళ్లకే రైట్స్ ఉన్నాయని నమ్మించారు. వచ్చిన డబ్బుల్ని పార్క్ స్క్వేర్ ప్రాపర్టీస్ లాంటి వేరే కంపెనీలకు మళ్లించారు. అంటే కావాలనే చేశారన్నమాట. అవును, ఈడీ అందుకే 12.5 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఇది కొనేవాళ్లకి ఒక వార్నింగ్ లాంటిది. ఏదైనా ప్రాపర్టీ కొనే ముందు డ్యూ డిలిజెన్స్, అంటే అన్ని క్షుణ్ణంగా చెక్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఇది చూపిస్తోంది. కోర్టు కూడా వాళ్ళు ఫ్యాక్స్ ని తప్పుగా చూపించారు, పాత వివాదాలు దాచిపెట్టారని చెప్పింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి సరే, కొన్ని పాజిటివ్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి కదా. అమీన్పూర్ రోడ్డు వెడల్పు, స్మార్ట్ మీటర్లు, వాటి గురించి చెప్పండి. అవును, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొంచెం మంచి వార్తలున్నాయి. అమీన్పూర్లో NH65 నుంచి డైరెక్ట్ లింక్ కోసం GHMC వాళ్ళు సుమారు 45 కోట్లతో 2.7 కిలోమీటర్ల రోడ్డును వెడల్పు చేసే పనులు మొదలుపెట్టారు. అక్కడ హై రైజ్ బిల్డింగ్స్ ఎక్కువ వస్తున్నాయి కదా. కరెక్ట్. అందుకే ఫ్యూచర్ ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకుని ఈ పని చేస్తున్నారు. సహజంగానే రోడ్లు బాగుపడితే ఆ ఏరియాలో ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. మరి వాటర్ మీటర్ల సంగతి? స్మార్ట్ మీటర్లు ఉంటా? అది కూడా ముఖ్యమైన విషయమే. హైదరాబాద్ లో నెలకు 20 కిలోలీటర్ల కన్నా ఎక్కువ నీళ్లు వాడే కనెక్షన్లు సుమారు 1,00,000 ఉన్నాయట. వీళ్ల నుంచి వాటర్ బోర్డుకు దాదాపు 80 కోట్ల రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు వీటికి స్మార్ట్ మీటర్లు పెట్టాలని జలమండలి డిసైడ్ అయింది. మొదట ఐటీ కారిడార్ లో స్టార్ట్ చేస్తారట. దీనివల్ల బిల్లింగ్ కరెక్ట్ గా ఉంటుంది, నీటి వాడకం మీద కంట్రోల్ కూడా పెరుగుతుంది. అంటే లివింగ్ కండిషన్స్ ఇంప్రూవ్ అవుతాయి. మరి ప్రాపర్టీ వాల్యూ మీద దీని ఇంపాక్ట్ ఉంటుందా? ఉంటుంది, కానీ రోడ్లలాగా అంత డైరెక్ట్ గా వెంటనే ఉండకపోవచ్చు. లాంగ్ టర్మ్ లో నివాస యోగ్యత పెరిగితే అది కూడా ప్లస్ పాయింటే. ఇక గవర్నమెంట్ యాక్షన్స్ విషయానికి వస్తే, యుఎల్సీ యాక్ట్, ఇందిరమ్మ ఇళ్లు, ఈ 2 కూడా ముఖ్యమైనవే కదా. ఖచ్చితంగా. మొదటిది ఈ పాత యుఎల్సీ యాక్ట్, పట్టణ భూ గరిష్ట పరిమితి చట్టం కింద 1997లో షేక్పేటలో గవర్నమెంట్ తీసుకున్న భూమి ఉంది. దాని విషయంలో 14 ఏళ్లుగా కోర్టు ధిక్కార కేసు నడుస్తుంది. అమ్మో, 14 ఏళ్ల కొడుకులకు పరిహారం ఇవ్వాల్సిందే అని కలెక్టర్ను ఆదేశించింది. ఇప్పుడు ఆ భూమి లేకపోయినా సరే వేరే భూమిని సేకరించైనా పరిహారం ఇవ్వాలని చెప్పింది. ఇది చూస్తే ఏళ్ల తరబడి ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్ ఎలా నడుస్తాయో, న్యాయం అందడంలో ఎంత ఆలస్యం అవుతుందో అర్థమవుతోంది. ఇది కొనేవాళ్లకొక రిస్క్ ఫ్యాక్టర్. నిజమే. ఇక రెండోది ఇందిరమ్మ ఇళ్లు, G+3 మోడల్ అంటున్నారు. అవును, గవర్నమెంట్ ఇప్పుడు హైదరాబాద్ లో వేరే టౌన్స్ లో కూడా G+3 మోడల్లో ఇందిరమ్మ ఇళ్లు కట్టాలని ప్లాన్ చేస్తోంది. దానికోసం గొడవల్లేని గవర్నమెంట్ ల్యాండ్స్ కనీసం ఒక 600 గజాలు ఉండేలా వెతుకుతున్నారు. వీలైనంత వరకు ప్రజలు ఆల్రెడీ ఉంటున్న స్లమ్స్ ప్లేస్ లోనే, అంటే ఇన్సిటు మోడల్లో కట్టాలని చూస్తున్నారు. ఐడియా బాగుంది. మరి ల్యాండ్ దొరుకుతుందా? అదే అసలు సమస్య. సరళాదేవి నగర్, దిల్సుఖ్ నగర్ లాంటి కొన్ని చోట్ల ల్యాండ్ క్లియర్ గా ఉందని అంటున్నారు, కానీ చాలా ఏరియాల్లో లోకల్ గా గొడవలు, డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఈ పథకం సక్సెస్ అయితే మాత్రం స్లమ్ ఏరియాల రూపురేఖలు మారొచ్చు, అక్కడి ల్యాండ్ వాల్యూస్ కూడా మారొచ్చు, పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. కానీ ఆ గొడవలేని భూమి దొరకడమే పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు అంటే మొత్తంగా చూస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో చాలా జరుగుతున్నాయి. ఒక పక్క భూ రికార్డుల సమస్యలు, స్కాములు, మరోపక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్స్, కోర్టు తీర్పులు అన్ని మార్కెట్ను ప్రభావితం చేస్తున్నాయి. కరెక్టే, అన్ని ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అందుకే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇది నన్ను ఒక ప్రశ్న అడగాలనిపిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం స్లమ్ రీడెవలప్మెంట్ మీద, భూ రికార్డుల ప్రక్షాళన మీద ఫోకస్ పెడుతుంది కదా. పాత ల్యాండ్ కేసులు కూడా మళ్లీ బయటకొస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంకో 10 ఏళ్లలో హైదరాబాద్ లో ప్రైమ్ లొకేషన్ అనే మాటకు అర్థం మారిపోతుందేమో, ఏమంటారు?
దీని గురించి ఆలోచించాల్సిన విషయం. ఇంట్రెస్టింగ్ పాయింట్. తప్పకుండా ఆలోచించాలి. సరే, ఈ విశ్లేషణను మనకు అందించిన కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ వారికి థ్యాంక్స్ చెప్పుకుందాం. స్టే ఇన్ఫార్మ్డ్, జాగ్రత్తగా ఉండండి.